హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి కొండా సురేఖ గారు నాగార్జున మీద, సమంత మీద ఏవైతే కామెంట్లు చేశారో దానికోసం అయితే ఈ వీడియోకి వెళ్ళి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తా. ఒక్కసారి ఈ వీడియో క్లిప్స్ చూడరు. మీరు చూసిన తర్వాత ఇప్పుడున్న ఎవరైతే సమంత నాగార్జున ఇష్యూ మీద ఎవరైతే హీరోలు స్పందించారో వాళ్ళు హీరోలా జీరోలా మీరు కామెంట్ చేయండి ఒకసారి. వాళ్ళు నిజంగా హీరోలో జీరోలో మీరు కామెంట్ చేయండి. నిజం ఫ్రెండ్స్, ఒక్కసారి వీడియోలు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళు హీరోలో జీరోలో ఎవడెవడైతే సపోర్ట్ చేసిండో సమంతకి నాగార్జునకి. మంత్రి కొండా సురేఖ గారు పొరపాటున చాలామంది అనుకుంటారు అది అవును, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎదురు విడిపోయారని చాలామంది అనుకుంటారు. కాబట్టి ఆమె కొంచెం ఎక్కువగా ఆ మీద ఫోన్ ట్యాపింగ్ విన్నట్టు ఆమెకున్న సమాచారం ప్రకారం ఆమె ఏమో చెప్పింది. దానికి ఆమె క్షమాపణలు కూడా కోరింది. బట్ ఈ గ్యాప్లో టాలీవుడ్లో ఉన్న హీరోలు అందరూ చిన్న హీరో దగ్గరికి నుంచి పెద్ద హీరో దాకా ప్రతి ఒక్కడు పీకేసుకుండు. ఏ రేంజ్ అంటే ప్రతి ఒక్కడు అట్టట్లా చేస్తారు, అట్టట్లా మాట్లాడతారు. సినిమా హీరోలకి రాజకీయాలకి పక్కన పెట్టండి అని ఒకడు అంటాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇంకొకటి అంటాడు. మీరు ఇంతగానో మాట్లాడారు కదా. ఇవన్నిటికి వెళ్ళే లోపల ముంగట మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తా. ఇవి జరిగినప్పుడు ఈ హీరోలు అందరూ ఏడున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. వీళ్ళు హీరోలా జీరోలా ఒక్కసారి చూడండి సోదరులారు. ఇవి ఒక ఆడదాన్ని పెట్టుకుని నా టీం పనులు చేస్తాకున్నావురా. నువ్వు రేపు నీ సార్తో తప్పించా సరే నా డెడ్ వెళ్ళి చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టానికి. దీనికి ఏ రోజన్నా ఆ రోజు ఏమైంది? హీరోలందరూ టాలీవుడ్లో హీరోలందరూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు ఆవిడికి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉన్నాడంటే రాజకీయంగా 100 విమర్శలు చేయమని చెప్పు, ఓకే. బట్ ఈ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ల గురించి, అతని పెళ్ళిళ్ళ గురించి, అతని కుటుంబం గురించి, చివరికి వాళ్ళ అమ్మని కూడా తిట్టిండు. ఆ రోజు ఎక్కడ పోయారు హీరోలందరూ? మీరు హీరోలా? మీరు ఈరోజు కొండా సురేఖ ఆమెకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పేసి ఆమె ఇష్టాసరంగా ఆమెను ఏమన్నా సరే ఎవడేం బీక్తాడు అన్న కాడికి మీ ఇష్టాసరంగా మాట్లాడారా మీరు? ఇవాళ ప్రతి ఒక్కడు చిన్న హీరో దగ్గర ప్రతి ఒక్కడు ట్వీట్ చేసిన ఆమె గురించి. ఏం ఇప్పుడు అడగలేదు మరి? పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద హీరోని వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు ఎటు పోయారు మీరందరూ? ఏడికి పోయారు మీ అందరూ? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు తిట్టినా సరే కూడా మీకు దమ్ము రోషం లేదా? మీకు పవన్ కళ్యాణ్ తిడితే నాగార్జునని సమంతన అంటే మీకు అంత రోషం పడుచుకొచ్చింది కదా మీకు హీరోలకి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఏమైంది మీకు? ఏమైంది మీ రోషం? ఏమైంది మీ యూనిటీ? చిరంజీవి దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి చిన్న హీరో దగ్గర దాకా, సందీప్ కిషన్ అంటే చిన్న మార్కెట్ ఉన్న హీరో దాకా ప్రతి ఒక్కరు ట్వీట్ వేసింది కదా. సాయిధరం తేజు, వరుణ్ తేజు, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, మీరందరూ అప్పుడేమైపోయారా? మీ అందరూ పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఏం పెట్టుకున్నారు నోట్లో ఒక్కొక్కరిది? ఆ రోజు ఎందుకు మీరు రెస్పాన్స్ అవ్వలేదు? ఆ రోజు కూడా మీరు ఇట్లనే మీరందరూ యూనిటీకి రెస్పాన్స్ ఇచ్చేది ఉండే కదా. అట్లా తిడతారు మీరు అని చెప్పి ఒక సినిమా హీరోని పట్టుకొని మీకు రాజకీయాలు ఉండాలి తప్ప మనిషి అలా ఇంట్లో ఫ్యామిలీ ఎందుకు తిడతారని చెప్పి ఆ రోజు అడిగేది ఉండే కదా. ఈ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియన్ సూపర్ స్టార్ ఆయనని కొడాలని ఏమన్నాడు చూడరు ఒక్కసారి చూడరు. నిన్న వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధులు బాగుంటది, వీడి పిండా కూడా బాగుంటది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. రామగారు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఔరంగజేబు, వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఈ నీచుడు, నేను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ శాలువాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ అది పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. ఇతనికి సంబంధం లేదా రజనీకాంత్కి? ఎన్టీ రామారావు యుగ పురుషుడు, ఎన్టీ రామారావు సినిమా ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైరెక్టర్ చదువుతున్నాడు. మరి రామారావు బతికుండగా ఈ నీచుడికి నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసి ఆ రోజు వైష్ణవ? ఇది చూడండి, ఆ రోజు ఏం సినిమా హీరోలు రజనీకాంత్ అంటే హీరో కాదు రజనీకాంత్. ఆ రోజు ఏమైపోయినాయి మీ నోర్లు?
రజనీకాంత్ గారు అన్న రోజు మీ నోర్లు ఏమైపోయినాయి? ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఎవరు? పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టి, పవన్ కళ్యాణ్ తిట్టి, వాళ్ళ భార్యను తిడితే మీకు ఇవ్వడానికి రోషం కూడా రాలేదు. రజనీకాంత్ గారు ఇండియన్ సూపర్ స్టార్ ఆయన ఒక పక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక దానికి ఒక తెలుగు రాష్ట్రానికి వస్తే దాన్ని పట్టుకుని ఒక మంత్రి మాట్లాడినప్పుడు ఆ రోజు ఎందుకు మంత్రి మీద మీరు అటాక్ చేయలేదు? మీరు అట్లా మాట్లాడతావు రజనీకాంత్ నువ్వు ఒక సినిమా హీరోని పట్టుకోని అని చెప్పి. ఆ రోజు ఏమైపోయింది మీ కోపం? ఆ రోజు ఏమైపోయింది మీ యూనిటీ? ఆ రోజు ఏమైపోయారు మీ అందరూ? రోజా నీతులు చెప్తుంది, రోజా ట్వీట్ వేసింది. ఆవిడేం మాట్లాడేది చూడండి ఒకసారి. ఒక మంత్రి ఉన్నప్పుడు ఆవిడేం మాట్లాడేది చూడండి ఒకసారి. నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా మొగ్గుడి బ్రహ్మచారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయ చూసి మూడొచ్చి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎవరికి రోషం రాలే. వీళ్ళు ఉన్నప్పుడు మీకు నాకు అర్థమైతలేదు అసలు. మీరు హీరోలా జీరోలా? మీరు ఏమైంది? ఇన్ని కానీ వీడియోలు చూపించినా కదా, ఏ దాని మీద ఏ ఒక్కడైనా స్పందించిందా? ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. చంద్రబాబు నాయుడు అంటే మా లాంటి జనరేషన్కి అయితే ఒక తాత ఒక అమ్మమ్మ ఏజ్లో ఉన్న వాళ్ళని అసెంబ్లీలో పెట్టుకుని అన్ని మాటలు మాట్లాడితే ఆ రోజు ఒక్క హీరో కూడా ఎవరు స్పందించాలి ఆ రోజు. మీరు హీరోలు అయితే హీరోయిజం సినిమాలలో చూపించాలి. ఇసంటి దానిలో వేలు పెట్టారనుకో జోకర్గాలు అవుతారు మీరు. హీరోలందరూ జోకర్గాలు అవుతారు మీరందరూ. కొండా సురేఖ గారు ఆవిడకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి మీరు ఇష్టసరంగా ఆమె మీద అటాక్ చేయొచ్చు. మీరు ఆమెకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పే కదా మీరు అటాక్ చేసిరు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు, రజనీకాంత్ గారికి రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు, చంద్రబాబు నాయుడు అసెంట్లోనికి అంతగానో పెద్ద ఇదైతే మీరు రెస్పాండ్ ఇవ్వలేరు. మీరు ఒక నాగార్జునకి సమంతకు అవ్వగానే మీ అందరికి ఇంత రోషం పొడుచుకొచ్చింది మీ అందరికీ. అంటే అప్పుడున్న గవర్నమెంట్ లీడర్గా భయపడ్డారా మీరు? జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కేసీఆర్కి భయపడి మీరు ట్వీట్ చేయలేదా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళు దాంట్లో ఏలు పెట్టరు, వాళ్ళు ఏమనర్లే అని చెప్పేసి ధైర్యంతో చేశారు మీరు? ఏ ఉద్దేశంతో చేశారు మీరు? మీకు దమ్ముంటే మీరు నిజంగానే హీరోలు అయితే మీరు ఏ ఇన్సిడెంట్ అయినా సరే అందరికి ఒకటేలాగా మీరు సమర్థించాలి, అందరికి ఒకటేలా సపోర్ట్ చేయాలి. మీరు పవన్ కళ్యాణ్ గారికి, రజనీకాంత్ గారికి వీళ్ళందరినీ ఎవరు ఎన్ని మాట్లాడినా సరే గాలి కొదిలేసి సమంతకు నారసిందని అనగానే మీకు రోషం పొడుచుకొచ్చింది. మీరు జీరోలే. మీరు జీరోలు అని చెప్పి డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఏ రోజైతే సమంత నాగచైతన్య ఇన్సిడెంట్ని మీరు నెత్తి మీద పెట్టుకొని అంతగానం పీకేసుకుని ఒక్కొక్కరు మీరు అందరినీ జీరోలు అయిపోయారు. మీరు అదే రోజు జీరోలు అయిపోయారు. మీరు రాజకీయ నాయకుల దృష్టిలో కీలుబొమ్మల్లో బతుకుతున్న హీరోలు మీరు. మీకంటూ ఒక స్వతంత్రంగా ఒక ఇండివిజువల్గా ఒక స్పందించే శక్తి లేని హీరోలు మీరు. మీరుగా ఇది తప్పు మాట్లాడిందని చెప్పి దమ్ముతో మాట్లాడే దమ్ము లేని హీరోలు మీరు అందరూ. అంత దమ్మున్న హీరోలు అయితే మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఇప్పుడు ట్విట్ వేసిండు, వాళ్ళ అమ్మగారిని తిరిగి ట్విట్ వేయలేదు చిరంజీవి. నువ్వు ఒక మెగాస్టార్. నువ్వు నాయకులకు ఊడిగం చేసి అలవాటు అయిపోయినట్టుంది మీకు. మీరు ఎన్ని రోజులు అట్లా ఊడిగం చేసుకొని బతుకుతారో బతకండి. రేవంత్ రెడ్డి గారు కనుక తిక్కరేగి మీరు చేసే ఈ ఓవర్ యాక్షన్ చూసి తిక్కరేగి కనుక ఆయన కనుక మళ్ళీ డ్రగ్స్ కేసు కనుక బయటకు తీస్తే మీరు కాళ్ళు పట్టుకున్నా కనికరించారు రేవంత్ రెడ్డి. మీరు అనుకుంటారేమో కేసీఆర్ కేటీఆర్ లాగా ఏదో 4 సంచులు ఇస్తే ఒప్పుకుంటామో మీరు అనుకుంటారేమో, కానీ రేవంత్ రెడ్డిని కాళ్ళు పట్టుకున్నా సరే కనికరించాడు. మీ అతి తగ్గించుకోండి. మీకే మంచిది. మీ అక్రమ ఫామ్ హౌజులు మీవన్నీ గవర్నమెంట్ దగ్గర ఏం డేటా లేక కాదు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి ఇలాంటి పనులు చేయలేక వదిలేస్తాను మిమ్మల్ని కనికారంతో. ఇట్లాంటి మీరు చేసినది కనుక ఇంకోసారి టచ్ అయిందనుకో టెస్టులు దగ్గరుండి చేపిస్తాడు మీకు. డ్రగ్స్ టెస్ట్ చేపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ ముఖం కూడా చూపించుకోలేరు. మీరు చెప్పులు ఇచ్చి కొడతారు మీకు పబ్లికే. ఇప్పుడు ఎవరైతే సినిమా చూస్తారో చెప్పులు ఇచ్చి కొడతారు అలా మీకు. మీరు యూనిటీగా ఉండాలంటే ఉండండి, తప్పులేదు. కానీ ఎవరికి కష్టం వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ కష్టం వచ్చినా, రజనీకాంత్ కష్టం వచ్చినా, రేపు పొద్దున్న ఇంకా ఏ హీరో కష్టం వచ్చినా అందరికి ఒకటేలాగా సపోర్ట్ చేసేటట్టు చేయండి. లేకపోతే ఎవరికి చేయకండి. మీరు మీ ఇష్టాసారంగా మీకు నచ్చే ఏదో నాగార్జునకి సంబంధానికి సపోర్ట్ చేసి అంత పెద్ద స్టార్ హీరో పవన్ కళ్యాణ్కి, అంత పెద్ద స్టార్ హీరో రజనీకాంత్కి, 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఒక్కరికి నోరు రాలేదు. సమంతాని నాగార్జున అంటే మీకు రోషం పడుచుకొచ్చిందా మీకు?
ఇప్పటికైనా చిన్న బుద్ధి మారుకొని హీరోలాగా బిహేవ్ చేయండి. మీరు తెరపైన కాదు, రియల్గా కూడా మీరు హీరోలాగా బిహేవ్ చేస్తేనే మీకు మర్యాదగా ఉంటుంది. మీ మిమ్మల్ని ఎవరైతే అభినందిస్తారో వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది. పిచ్చిగా ఒక రాజకీయ పార్టీకి అమ్ముడిపోయి ఒక రాజకీయ నాయకుడికి చెప్పినట్టు ఎవరితో సపోర్ట్ చేసుకొని చేస్తే జీరోలు అవుతారు మీరు. ఇప్పటికే సినిమాలు సరిగ్గా దేక్తలేడు ఎవడు. ఆమాస్ పుణ్యానికి ఏదో 50 సినిమాలు వస్తే అందులో 1-2 హిట్ అవుతున్నాయి, మిగతా సంకరాకపోతున్నాయి. ఆ పరిస్థితి తెచ్చుకోరు మీరు. ఇసంటి అడ్డమైన క్యారెక్టర్లు చేసి అడ్డమైన సపోర్ట్లు చేసి. ఇప్పటికైనా సరే హీరోలందరికీ నేను చెప్తున్నా, మీరు సపోర్ట్ చేస్తే ఏ హీరోకి చిన్న ఇన్సిడెంట్ అయినా సరే, ఏ హీరో మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే అందరికి ఒకటిలా స్పందించండి. అంతే తప్ప ఒక హీరోకి ఒకరికొకలాగా చేస్తే మాత్రం ఇక మీ ఫ్యాన్స్ మిమ్మల్ని క్షమించరు. జై హింద్.